నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో ఉన్న కువైటీ ప్రజలు కానీ భారతీయులు ఎవరైతే ఉన్నారో కువైట్లో ఎవరికైనా సరే కువైట్ దేశం యొక్క పాత పేరు తెలిసి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. కువైట్కు కువైట్ అని పేరు పెట్టక ముందు కువైట్ మనం చూసుకుంటే ఒక చిన్న మత్స్యకారుల గ్రామంగా అయితే ఉండేది. చేపలు పట్టేవారు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క గ్రామంగా అయితే కువైట్ దేశం ఉండేది. ఆ యొక్క కువైట్ దేశానికి ముందు ఏ పేరు ఉందో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. వివరాల్లోకి వెళితే 17వ శతాబ్దం ప్రారంభంలో కువైట్ దేశాన్ని మనం చూసుకుంటే 17వ శతాబ్దం ప్రారంభంలో అన్నమాట. అప్పటికి కువైట్లో ఆల్ సబా కుటుంబం అయితే పరిపాలన లేదు. ప్రస్తుతం కువైట్ దేశాన్ని పరిపాలిస్తూ ఉన్న రాజవంశం ఏదైతే ఉందో అప్పటికి కువైట్ దేశాన్ని పరిపాలించలేదు. అప్పుడు కువైట్ దేశాన్ని మొదట మనం చూసుకుంటే కురైన్ లేదా గ్రాన్ అనే పేరుతో పిలిచేవారు. ఈ పేరు అరబిక్ పదాలైన కార్ను అంటే ఎత్తైన కొండ మరియు కౌత్ అంటే కోట నుంచి ఉద్భవించిందని చెప్పేసి పేర్లైతే వస్తూ ఉండేవి. అప్పటి బనీ ఖలీద్ తెగకు సంబంధించిన షేక్ బరాక్ గారు మనం చూసుకుంటే కువైట్ దేశాన్ని నిర్మించాడని చెప్పేసి కొంతమంది చరిత్రకారులు అయితే తెలుపుతూ ఉన్నారు. అలాగే ప్రస్తుతం కువైట్ పేరు పూర్తి పేరు ఎవరికైనా తెలిసి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి అన్న. ప్రస్తుతం మనం చూసుకుంటే ఎవరిని అడిగినా సరే కానీ మీరు ఎక్కడ ఉన్నారంటే కానీ కువైట్లో ఉన్నామని చెప్పేసి చాలా ఈజీగా తెలుపుతూ ఉంటారు. కానీ కువైట్ దేశం మిడిల్ ఈస్ట్లో మనం చూసుకుంటే పశ్చిమ ఆసియా దేశం. ఈ చిన్న దేశం సౌదీ అరేబియా మరియు ఇరాక్ సరిహద్దులతో కలిసి ఉంది. పర్షియన్ గల్ఫ్ పక్కన ఉన్న కువైట్ దేశం మొత్తం 6880 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో ఉంది. కువైట్ దేశాన్ని మనం చూసుకుంటే దౌలత్ ఆల్ కువైట్ లేదా ఆల్ కువైట్ అని పిలుస్తారు. ప్రస్తుతం కువైట్ దేశం యొక్క పూర్తి పేరు మనం చూసుకుంటే దౌలత్ ఆల్ కువైట్ అనమాట. చాలామంది మనం చూసుకుంటే ఆల్ కువైట్ అని పిలుస్తారు, లేకపోతే కువైట్ అని ఎక్కువగా పిలుస్తారు. కానీ దౌలత్ ఆల్ కువైట్ అని చెప్పేసి ఎవరు పిలిచరు. కువైట్ యొక్క పాత పేరు చెప్పాను. అలాగే కువైట్ యొక్క పూర్తి పేరు ఇప్పుడు మనం చూసుకుంటే దౌలత్ ఆల్ కువైట్ అనమాట. ప్రస్తుతం దౌలత్ ఆల్ అనేది పక్కకు పోతే కానీ కువైట్ అనే పేరుతో అయితే ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం కువైట్ దేశంగా పరిగణించబడుతూ ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.